తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకునే మాటలివి. నయా ప్రెసిడెంట్ కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కమలనాథులు. కౌన్ బనేగా ప్రెసిడెంట్ అంటూ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బలమైన నేతకి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని కమలదళంలో చర్చ జరుగుతోంది. రేసులో ఇద్దరు ముఖ్య నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలో పాగవేసి దక్షిణాదిలో పట్టు సాధించాలని హైకమాండ్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడిని అధిష్టానం నియమించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఇటు మొత్తానికి తెలంగాణలో ఇటు బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే సస్పెన్షన్. సో ఇటు మొత్తానికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ లో అంటే ఏ ఇద్దరు కలిసినా చర్చించుకునే మాటలు. సో నయా ప్రెసిడెంట్ కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కమలనాథులు. సో చెప్పండి, దీనిపైన ఏమంటారు? తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ఎవరనే దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరికి వారే ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీజేపీ అగ్రనాయకులను కూడా కలిసి సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవైపు బండి సంజయ్, మరోవైపు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వీర ముగ్గురి మధ్య పోటీ కూడా దీనికి సంబంధించి తమకు ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవికి సంబంధించి కూడా అధిష్టానం వద్ద సంప్రదింపులు జరుపుకుంటున్నారు. అంతేకాకుండా బండి సంజయ్ మాత్రం తనకు మరోసారి అధ్యక్ష పదవి ఇస్తే మాత్రము ఖచ్చితంగా బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేస్తాను, అంతేకాకుండా ప్రజల్లోకి తీసుకువెళ్తానని మాత్రము ప్రధానంగా బండి సంజయ్ కూడా చెప్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఈటెల రాజేందర్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనకు పట్టున్న నేపథ్యంలో బీజేపీని కూడా పూర్తిగా దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము, చాలా పటిష్టంగా చేస్తామనేది మాత్రము ఈటెల రాజేందర్ కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా అధిష్టానం కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మరోవైపు చూస్తే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు, అతనికి ఆర్ఎస్ఎస్ భావజావాలు లేవు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొంత అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ ఉన్న వారికే దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వాలని చెప్పి కూడా కింద కార్యకర్తల నుంచి కూడా దీనికి సంబంధించి పూర్తిగా వినిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ధర్మపురి అరవింద్ మాత్రము దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా బీజేపీలోనే ఉన్నాడు, 2 సార్లు ఎంపీగా గెలిచాడు. అయితే అతనికి ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి బండి సంజయ్ మైనస్కి వస్తే మాత్రము అందరినీ కలుపుకోపోయే, అందరినీ ఒకే తాటిపైకి తేలేకపోతాడనేది మాత్రం ప్రధానంగా అతని పైన కూడా కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే చిన్న కార్యకర్త నుంచి కూడా పెద్ద నాయకుల వారికి అందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకువచ్చి అందరినీ ముందుకు తీసుకెళ్లేంత శక్తి ధర్మపురి అరవింద్కి లేదు. అంతేకాకుండా అతను అగ్రెసివ్గా ఉంటాడు, అగ్రెసివ్గా మాట్లాడతారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా కొంత వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే బీజేపీ అధిష్టానం మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ టైం ఎవరైతే వర్కింగ్ చేస్తారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళాలి. అంతేకాకుండా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రజలకు మోసాలు కావచ్చు, అంతేకాకుండా వారు చేసిన దౌర్జన్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏవైతే నెరవేర్చలేకపోయారో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి తెలంగాణ జిల్లాను తిరిగే విధంగా కూడా దీనికి సంబంధించి అలాంటి నాయకుడి కోసం బీజేపీ పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా కూడా పెట్టారు. మరోవైపు చూస్తే కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు సంవత్సరం వచ్చింది, సంవత్సరంలో కాంగ్రెస్ వైఫల్యాలను మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా ఏ నాయకుడైతే దీనికి సంబంధించి సూటబుల్ అవుతుందో బీజేపీ అగ్రనాయకులు కూడా తెలంగాణ పైన కూడా దృష్టి కొనసాగించారు. మరోవైపు చూస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు బీసీకి ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీసీకి ఇవ్వాలని చెప్పి కూడా పూర్తిగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆలోచించిన నేపథ్యంలో ఒకవైపు బండి సంజయ్ కావచ్చు, మరోవైపు ఈటెల రాజేందర్, మరోవైపు ఇటు ధర్మపురి అరవింద్ ముగ్గురి పేర్లు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ కార్యకర్తల్లో కూడా దీనికి సంబంధించి ఎవరికి ఇస్తే అనేది బాగుంటుంది అనేది మాత్రం ప్రధానంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈటెల రాజేందర్కి, ధర్మపురి అరవింద్కి ఇద్దరి మధ్యనే పోటీ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ధర్మపురి అరవింద్కి ఇస్తే ఏ విధంగా ఉంటుంది, ఈటెల రాజేందర్కి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రము ఇంకా బీజేపీ అగ్రనాయకులు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం.
చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క జనవరి ఈ నెలాఖరు కల్లా దీనికి సంబంధించి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తారు. రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన దాని తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీని పటిష్టంగా చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతి కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్ళి బీజేపీకి సంబంధించి పూర్తిగా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తిగా దీనికి సంబంధించి చాలా పటిష్టంగా చేయాలని మాత్రం ప్రధానంగా బీజేపీ ఆలోచిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.